అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహము చేసుకొనెను. ఆమె పేరు కెతూరా. ఆమె అతనికి జిమ్రాను, మోక్షాను, మేదాను, మిద్యాను, ఇస్బాకు, సువాహు అను వారిని కనెను. చిన్న ప్రార్థన చేసుకున్నారు. ప్రేమల తండ్రి, కృపగల దేవాందనమునైనా అల్పులము అభాగ్యమునైనా మీరే ఎన్నుకున్నారు, మీరే మమ్మల్ని రక్షించుకున్నారు. మీ శిలువ రక్తం చేత మమ్మల్ని కడిగి పవిత్రపరిచి సంఘంలో సంఘబిడ్డగా సొత్తైన ప్రజలుగా మమ్మల్ని ఏర్పాటు చేస్తున్నందుకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. కూడి వచ్చిన సంఘాన్ని సంఘబిడ్డ జ్ఞాపకం చేసుకోండి. మరి మీకు ప్రభా మరి జనవరి మాసం జనవరి మాసం నుంచి ఇప్పటి వరకునైనా మరి ఆదికాండపు గ్రంథాన్ని మీద ధ్యానం చేసుకుంటున్నాం. అందులో అనేక మంది పితరుల గురించి మేము జ్ఞాపకం చేసుకోవడానికి, ధ్యానం చేసుకోవడానికి కృపనిచ్చారు తండ్రి. వారి నుంచి అనేకమైన పాఠాలు మీరు మాకు బోధించారు తండ్రి. వారి ద్వారాగా విన్నటువంటి ప్రతి పాఠాన్ని కూడా ప్రభువా మా జీవితంలో అన్వయింపు చేసుకొని ఆదాము మొదలుకొని ఇదిగో ప్రభునైనా మరి అబ్రాహాము వరకు ఉన్నటువంటి మా పితరులను బట్టి ప్రభువా, నోవాహు గారిని బట్టి ప్రభువా, అలాగే ప్రభునైనా మరి ఆదాము యొక్క సంతానాన్ని బట్టి నోవాహు సంతానాన్ని బట్టి అలాగే ఈ సమయం ముందు అబ్రాహాము గారిని బట్టి, అబ్రాహాము గారికి ఇచ్చిన సంతానాన్ని బట్టి ప్రభా అనేక పాఠాలు మాకు బోధించాలని మీరు ఇష్టపడ్డారు కనుక ఆ పాఠాలను మేము నేర్చుకుని మా జీవితంలో ప్రభువా ఆ పాఠాలను ప్రభునైనా మేము పాఠాల ద్వారాగా ప్రభు మేము సరిదిద్దబడి సరిచేయబడి నీలో మేము సాగడానికి కృప చూపించండి. కూడి వచ్చిన సంఘాన్ని సంఘబిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వినగల చెవులు, గ్రహింపగల హృదయం, అంగీకరించే మనసు, ఆనందించే ఆత్మను దయచేయండి. మరి మీకు మా ప్రభు నిలబడిన దోస్తును మరుగుపరిచి దోస్తుని ముఖాంతరంలోంచి ప్రభు మరి మాట్లాడిన అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా నీ స్వాధీనంలో నీ దోస్తుని ప్రభు మీరే చేతుల్లోకి తీసుకుని అప్పగించుకుంటున్నాను తండ్రి. మీరే కాపాడి ఈ సమయం బిడ్డల అందరితోనూ మాట్లాడండి. నీ వాక్యం చేత మాట్లాడండి. ఈ వాక్యం అటువంటి మరి సత్యాలు ప్రభు మీరు నేర్చుకోవడానికి కృప చూపించమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అబ్రహాము గారి జీవితంలో దేవుడు అనేకమైన అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యాలు చేశాడు. రాత్రి మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు చేసేటటువంటి సహాయంలో ఒక అద్భుతం ఉంటుంది, ఒక ఆశ్చర్యమైన కార్యములు దేవుడు చేస్తాడని రాత్రి మనం జ్ఞాపకం చేసుకున్నాం. నిజమే, దేవుడు చేసే సహాయంలో అద్భుత కార్యాలు ఉంటాయి, ఆశ్చర్యమైన కార్యాలు కూడా ఉంటాయి అని సత్యాన్ని రాత్రి మనం జ్ఞాపకం చేసుకున్నాం. నిజమే అండి, దేవుడు చేసేటువంటి ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు పరిశుద్ధ గ్రంథములో అనేకమైన మన కొరకు వారు రాసి ఇచ్చారు కనుక రాసినటువంటి ప్రతి పాఠాన్ని కూడా మన జీవితాలకు అన్వయింపు చేసుకుని మనము ముందుకు సాగుదాం. అబ్రాహాము గారు భార్య అయినటువంటి శారా తల్లిగా చనిపోయిన తర్వాత అబ్రాహాము గారు మరలా ఒక స్త్రీని వివాహం చేసుకున్నట్లుగా 25వ అధ్యాయము మనకు తెలియజేయబడుతుంది. ఆమె పేరు కెతూరా అని కూడా తెలియజేయబడింది. ఆమెకు కుమారులు పుట్టినట్టుగా కూడా 2వ వచనంలో మనం చూస్తున్నాం. ఆమెకు పుట్టిన కుమారులలో జిమ్రాను, మోక్షాను, మోదాను, మిద్యాను, ఇస్బాకు, సువాహు అను వారిని ఆమె కన్నట్టుగా కూడా మనం చూస్తున్నాం. అలాగే ఆమెకు మనవళ్ళు కూడా కన్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే మోక్షాను కూడా కుమారులు కన్నాడు అంటే కేతూరాకి మనవళ్ళ కింద మనము చూడాలి. 4వ వచనం మనం చూడండి. 4వ వచనం చూస్తే ఆ దేవాను సంతతి వారు ఏయిప, ఎఫేరు, ఆనోకు, అబీద, ఎల్దయ అనువారు ఆ మిద్యాను సంతతి వారు. వీరందరూ కెతూరా సంతతి వారని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడింది. 5వ వచనాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అబ్రహాము తనకు కలిగినది యావత్తు కూడా ఇస్సాకుకు ఇచ్చెను. అబ్రహాము తను సంపాదించిన సంపద అంతది కూడా ఇస్సాకుకు ఇచ్చాడు. మరి ఉపపత్నులకు పుట్టినటువంటి కుమారులను అబ్రహాము గారు అన్యాయం చేశాడా? అబ్రహాము గారు న్యాయవంతుడు. అబ్రహాము తన జీవితంలో దేవునితో నడుస్తున్నప్పుడు దేవుడు ఎట్టి రీతిగా నడిపిస్తే అట్టి రీతిగానే అబ్రహాము నడిచిన వాడు, ఎవ్వరికీ అన్యాయము చేసిన వాడు కాదు. 6వ వచనం చూడండి. ఇప్పుడు అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములు ఇచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారుడకు ఇస్సాకు నొద్ద నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపించి వేసినట్లుగా వాక్య భాగంలో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక.
అబ్రహామును దేవుడు దీవిస్తానని వాగ్దానం చేసిన తర్వాత అబ్రహాముకు ఇస్సాకు కంటే ముందుగా మనం చూసినట్లయితే ఇస్మాయేలు పుట్టినప్పుడు ఇస్మాయేలే నాకు వారసుడు అని అబ్రహాము అనుకుంటున్నప్పుడు లేదు, ఇస్మాయేల్ నీకు వారసుడు కాదు, శారాకు పుట్టినటువంటి కుమారుడే వారసుడు అవుతాడు కనుక అతనిని దీవిస్తానని దేవుడు ఏదైతే చెప్పాడో ఆ ఇస్సాకును బట్టి అబ్రహాము గారు తన ఆస్తి యావత్తు ఇస్సాకుకి ఇచ్చాడు. మరి ఉపపత్తుల కుమారులు ఉన్నారు కదా, వారికి కూడా బహుమానాలు ఇచ్చి వారిని కూడా సంతృప్తి పరిచి, ఒకవేళ ఇస్సాకుకు వారు ఎదురు తిరిగి ఇస్సాకును ఒకవేళ ఇబ్బంది పెట్టవచ్చు అనేటువంటి ఆలోచన అబ్రహాము గారికి వచ్చి ఉపపత్తుల యొక్క కుమారుల్ని తూర్పు వైపుకు బహుమానాలు ఇచ్చి పంపించి వేసినట్లుగా వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ప్రియమైన అయితే ఇక్కడ దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు ఇస్సాకు మీదకు వచ్చినట్లుగానే పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. 9వ వచనం చూడండి. ఇత్యుడైనటువంటి సోహారు కుమారుడికి ఎఫ్రోను పొలమునందలి మక్పెలా గుహలో అతను కుమారులకు ఇస్సాకును ఇస్మాయిలును అబ్రహాము గారు చనిపోయిన తర్వాత అబ్రహాము గారు తీసుకుని వెళ్ళి పాతి పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఆస్తి పంపకాలు చేసేసాడు. ఇస్సాకుకి ఇవ్వాల్సిన ఆస్తి మొత్తం ఇచ్చేసి ఉపపత్తుల కుమారులకు ఇవ్వాల్సిన ఆస్తి మొత్తం ఇచ్చేసిన తర్వాత అబ్రహాము గారును దేవుడు పిలుచుకున్నప్పుడు అబ్రహాము చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. తండ్రి చనిపోయిన సంగతి ఇస్మాయిలు కూడా తెలిసి ఇస్మాయిలు కూడా బయలుదేరి వచ్చి ఇస్సాకుతో కలిపి ఇస్సాకు ఇద్దరూ కలిసి అబ్రహాము గారిని మక్పెలా గుహ దగ్గర సమాధి చేసినట్లుగా లేఖన భాగాల్లో మనము చూస్తున్నాం. చూడండి 10వ వచనం. అబ్రహాము యోతు కుమారుల యొద్ద కొండ పొలములోనే అబ్రహామును అతని భార్య అయిన సారాయిను పాతి పెట్టబడి అబ్రహాము మృతి పొందిన తరువాత దేవుడు అతని కుమారుడికి ఇస్సాకును ఆశీర్వదించెను. అప్పుడు ఇస్సాకు బెయేరు లాహోయీరు దగ్గర కాపురం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అబ్రహామును దీవిస్తానని చెప్పినటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయి ఇస్సాకు మీదకు వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. నిజమేనండి. మన జీవితాల్లో మనము దేవుని యందు విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచితే మన బిడ్డలకు కూడా ఆశీర్వాదాలు దక్కుతాయని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. తండ్రి ఆశీర్వాదాలు కుమారుల మీదను కుమార్తెల మీదను దేవుడు పంపిస్తాడు. తండ్రి దేవుని యందు నమ్మిక ఉంచి దేవునితో నడిస్తే, దేవునికి అనుగుణంగా నడిస్తే, దేవుని చిత్తానికి అనుగుణంగా నడిస్తే, దేవుని యందు విశ్వాసం ఉంచి నడిస్తే ఆ బిడ్డలను కూడా దేవుడు దీవిస్తాను అన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ సమయం అంతా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రహామును పిలిచిన దేవుడు అబ్రహామును దీవించాడు. అబ్రహాము కుమారుని దీవిస్తానన్నటువంటి దేవుడు సంతానాన్ని ఆశీర్వదిస్తానన్న దేవుడు అబ్రహాము సంతానమైన ఇస్సాకును కూడా ఆశీర్వదించినట్టుగా మనం చూస్తున్నాం. గత వారంలో ఇస్సాకు యొక్క వివాహ కార్యక్రమాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకున్నాం. ప్రియమైన కనుక ప్రియమైన బిడ్డలారా, ఈ సమయం అంతా మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు అబ్రహాము తర్వాత ఇస్సాకును కూడా ఆశీర్వదించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. 12వ వచనం చదవండి. 12వ వచనం. ఐగుప్తురాలైనటువంటి శారాదాసి అయిన ఆగరు అబ్రహాము కనిన అబ్రహాము కుమారునటువంటి ఇస్మాయేలు వంశవలి. ఇదే ఇస్మాయిల్కు కూడా దేవుడు వంశావళి ఇచ్చాడు. ఆగరు అబ్రహాము శారారు బాధలు పెట్టినప్పుడు పారిపోయి ఎడారిలో ఉన్నప్పుడు దేవుడు ఆమెను కనుగొని ఆమెకు కనపడి చెప్పిన మాట ఏంటంటే, నీ కుమారుని కూడా నేను దీవిస్తాను, నీ కుమారుని యొక్క సంతానాన్ని కూడా నేను దీవిస్తాను, నీ కుమారుని కూడా పెద్ద జనాంగముగా చేస్తానని దేవుడు చెప్పాడు. కనుక ఇస్మాయిల్ను కూడా దేవుడు దీవించాడు. దీవించి 16వ వచనం ఒకసారి చూడండి. 16వ వచనం చూస్తే, ఇవి వారి వారి వంశావళుల ప్రకారం వారి వారి పేర్లు చెప్పిన ఇస్మాయిల్ యొక్క కుమారుల యొక్క పేర్లు, వారి వారి గ్రామముల వారి వారి కోటలలోనూ ఇస్మాయిల్ కుమారులు వీరే, వారి పేర్లు ఇవే. వారి వారి జనముల ప్రకారము వారు 12 రాజులు. గమనిస్తే 12 మంది రాజులను దేవుడు ఇస్మాయిలుకు సంతతిగా ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈ విషయాన్ని బట్టి మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి? దేవుడు అన్యాయస్తుడు కాదు అనే సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఎవరినైనా దీవిస్తాడు. దేవునితో నడవడానికి ఇష్టపడేవారిని ఎవరినైనా దేవుడు దీవిస్తాడు. ఇస్మాయిలు సంతతిని కూడా దేవుడు దీవించాడు. 12 మంది రాజులు ఇస్మాయిలు సంతతిలో నుంచి రావడానికి ఇస్మాయిలు ఏంటంటే ఇశ్రాయేలుకు వ్యతిరేకమైనటువంటి రాజులు.
ఇశ్రాయేలు జనాంగానికి వ్యతిరేకమైన రాజులుగా వీరిని మనము చూడవచ్చు. తర్వాత 17వ వచనం మనం చూసినట్టు ఇష్మాయేలు బ్రతికిన సంవత్సరములు 137. అప్పుడు అతడు ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. వారు అశ్షూరునకు వెళ్ళు మార్గమున అవేలా మొదలుకొని ఐగుప్తు ఎదుటనున్న షూరు వరకు నివసించేవారు. అతడు తన సహోదరుల అందరి ఎదుట నివాసము ఏర్పరచుకొనెను. ఇక్కడతో ఇష్మాయేలు యొక్క చరిత్రను దేవుడు ఆపు చేసి 19వ వచనం దగ్గర నుంచి కూడా మనం చూస్తే మరి ఇస్సాకుకు పుట్టబోయేటటువంటి యాకోబును గురించి, ఏసావును గురించి చరిత్రను ఇక్కడ మనకు తెలియజేయబడినట్టుగా మనం చూస్తున్నాం. ఇస్సాకును కూడా దేవుడు దీవించినట్టుగానే ఇక్కడ మనం ఇష్మాయేలును కూడా దేవుడు దీవించాడు. ఇష్మాయేలు సంతతిలోంచి 12 మంది రాజులు దేశాన్ని పరిపాలించేవారుగా వచ్చినట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు యాకోబు యొక్క జీవిత చరిత్రలోకి మనం వెళ్దాం. 19వ వచనం చదువుతాం. ఇప్పుడు అబ్రహాము కుమారుడు ఇస్సాకు వంశావళి ఇదే. అబ్రహాం ఇస్సాకును కనెను. ఇస్సాకు పద్నరామములో నివసించు సిరియావాడైన బెతుయేలు కుమార్తెను, సిరియావాడైన లాబాను సహోదరి అయిన రెబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు ఎన్ని సంవత్సరాలు అంటే 40 సంవత్సరాల వయసు. పెళ్లి అయ్యేసరికి ఇస్సాకుకు 40 సంవత్సరాలు. నేను 40 సంవత్సరాలు ఇస్సాకుకు 40 సంవత్సరాల వయసులో పెళ్లి అయిందంటే ఒకళ్ళు అన్నారు 40 సంవత్సరాలు ఉందా రాసుందా బైబిల్లో అని. 24వ అధ్యాయంలో రాకపోవచ్చు. 25వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఇస్సాకు యొక్క వయసును బైబిల్లో దేవుడు ఇక్కడ ప్రస్తావించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఎంత వయసు అతనికి? పెళ్లి అయ్యేసరికి 40 సంవత్సరముల వయసు గలవాడు. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినును గనుక అతని భార్య అయిన రెబ్కా గర్భవతి ఆయను. ఒక విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందామండి. సంతానం ఇవ్వాలంటే దేవుడే ఇవ్వాలి. కుమారులు దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యము, కుమార్తెలు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యమని బైబిల్ రాయబడి ఉంటుంది. పిల్లల్ని ఇవ్వాలంటే దేవుడే ఇవ్వాలి, మనుషుల వల్లేం కాదు. మనం పెళ్లి చేసుకున్నాం కదా, పిల్లలను కనేయచ్చు కదా అనుకుంటే ఈ భూమి మీద చాలా మందికి సంతతి లేదండి. పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళకి సంతతి చాలా మందికి లేదు, పిల్లలు చాలా మందికి పుట్టలేదు. కారణం ఏంటంటే అది దేవుడు వారికి సంతానం ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే మరి వారిలో ఉన్నటువంటి లోపాల గురించి కాదు, కానీ దేవుని ప్రణాళికలో దేవుని చిత్తంలో వారికి సంతానము కలగలేదు. అంతంత మాత్రాన వారిని తప్పు పట్టవలసిన విషయం, వారిలో ఏదో పొరపాటు ఉందని, వారిలో ఏదో పాపం ఉందని, వారిలో వారికి బయటికి కనపడిన ఏదో వ్యాధులు ఉన్నాయని మనం అనుకోని అవసరంలే. యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, కుమారులు కుమార్తెలు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. ఇది గమనించాలి. ఎందుకు పిల్లలు పుట్టడం లేదంటే వారికి పిల్లలు కనేటువంటి భాగ్యాన్ని దేవుడు ఇవ్వలేదు. వేరే రూపంలో వారు ఏమన్నా ఎవరినైనా తీసుకుని వచ్చి పెంచుకొని వారిని పిల్లలుగా చేసుకోవచ్చు, అదిగో దత్తత కూడా తీసుకుని చేసుకోవచ్చు. ఆ కార్యాన్ని వారి ద్వారాగా దేవుడు చేయించాలనుకున్నాడేమో, అందుకే వారికి పిల్లలు కలగలేదు అని సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కానీ వారిని కించపరచకూడదు, ఎందుకంటే పిల్లలు కుమార్తెలు కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. ఇప్పుడు ఇస్సాకుకు పెళ్ళయింది, రెబ్కాను భారీగా చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత 3 సంవత్సరాల వరకు వారికి పిల్లలు కలగలేదు. ఈ సంవత్సరం కలుగుతుందేమో అని ఆశ చూశారు, వచ్చే సంవత్సరం కలుగుతుందేమో అని ఆశపడ్డారు, 3వ సంవత్సరం కూడా కలుగుతుందేమో అని ఆశపడినా కానీ పిల్లలు పుట్టినప్పుడు అప్పుడు ఎవరు ప్రార్థన చేశారండి? చూడండి, ప్రార్థన చేసింది ఎవరు? ఇస్సాకు ప్రార్థన చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. రెబ్కా చేయలేదని ప్రార్థన. ఎవరు ప్రార్థన చేశారు? ఇస్సాకు ప్రార్థన. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినును గనుక అతని భార్య అయిన రెబ్కా గర్భవతి ఆయను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాము గారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు విన్నాడు. అబ్రహాము గారిని దీవిస్తున్న దేవుడు అబ్రహాము గారు చనిపోయిన తర్వాత ఇస్సాకు మీద ఆ దీవెనల వర్షము కుమ్మరింపబడింది కనుక ఇస్సాకు ప్రార్థన చేసిన దేవుడు వింటున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ఇప్పుడు ఇస్సాకు ప్రార్థన కూడా దేవుడు ఆలకించాడు, దేవుడు విన్నాడు అంటే అర్థం ఏంటి? అబ్రహాము గారి యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా
ఇస్సాకు మీదకి ప్రవేశించినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనము చూడాలి. అయితే అతడు గొడ్రాలు కనుక ప్రార్థన చేసినప్పుడు, వేడుకున్నప్పుడు అతని ప్రార్థన దేవుడు వినను గనుక భార్య అయిన రిబ్కా గర్భవతి అయినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. 22వ వచనం చూడండి. గర్భవతి అయింది, నెలలు నిండుతున్నాయి, కనేటువంటి సమయం వచ్చింది. కనేటువంటి సమయం వచ్చినప్పుడు పిల్లలు లేనప్పుడు ఒక బాధ, పిల్లలు పుట్టకపోతే ఒక బాధ, గర్భము దాల్చిన తర్వాత కనేటువంటి సమయం దగ్గరికి వచ్చిన తర్వాత రిబ్కా గారికి ఇంకొక కష్టం వచ్చింది, ఇంకొక ఇబ్బంది వచ్చింది. 22వ వచనం చూడండి. ఏమి ఇబ్బంది అది? ఆమె గర్భంలో ఉన్నటువంటి శిశువులు ఒకరితో ఒకరు పెనుగులాడుచుండిరి కనుక ఆమె ఎలాగైతేనే బ్రతుకుట ఎందుకని అనుకొనుచు ఈ విషయమై యెహోవాను అడగడానికి వెళ్ళిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున కవల పిల్లలు పుడితే మనం ఎంత సంతోషపడతాం. కవల పిల్లలు పుడితే మనకి ఎంతో సంతోషం. ట్విన్స్ అంటారు కవల పిల్లలు. అచ్చం మగపిల్లవాడు ఆడపిల్ల పుట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇద్దరు ఆడపిల్లలు పుట్టి ఇద్దరు మగపిల్లలు పుట్టినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. వారు పుట్టినప్పుడు వారు ఎలా ఉంటారంటే ఒకే రకంగా ఉంటారు. ఇద్దరు కూడా ఒకే రకంగా ఉంటారు, అచ్చు గుద్దినట్టు ఉంటారు. కవల పిల్లలు ఎలా ఉంటారండి? ఇద్దరు ఎవరు చూసినా ఒకే రకంగా ఉంటారు. ఒకవేళ తల్లికి తండ్రికి తప్ప ఇందులో పెద్దవాళ్ళు ఎవరో చిన్నవాళ్ళు ఎవరో ఎవరికి కూడా తెలియదు. బయట వాళ్ళు వచ్చి అన్నారనుకో, ఇవి పెద్ద పిల్ల అండి, ఈమె చిన్నపిల్ల అని అడుగుతారు. లేదండి ఈమె పెద్ద పిల్ల, ఆమె చిన్నపిల్ల అంటారు. మరలా మీరు ఎప్పుడైనా వెళ్ళి చూసినప్పుడు కూడా పెద్ద పిల్ల ఎవరో చిన్నపిల్ల ఎవరో మీకు పోయినము దొరకదు. ఇంకో విచిత్రం ఏంటంటే ఈ కవల పిల్లలకి బట్టలు ఎలా గుట్టేస్తారు తెలుసా? ఇద్దరికి ఒకే డ్రెస్ వేస్తారు వాళ్ళు, ఇద్దరికి ఒకే రంగు డ్రెస్ వేస్తారు, ఇద్దరికి ఒకే రంగు బట్టలు గుట్టేస్తారు వీళ్ళం. కవల పిల్లలు ఉన్న తల్లిదండ్రులు వారికి అంటే ఎవరెవరో గుర్తుపట్టడానికి వీలు లేకుండా. మరి తల్లికి గుర్తుంటుందండి, తల్లికి గుర్తే, తండ్రికి గుర్తే. పెద్ద పిల్లలు ఎవరో చిన్నపిల్లలు ఎవరో తండ్రులకి తల్లిదండ్రులు గుర్తుగానే ఉంటుంది. కానీ దేవుడు మొట్టమొదటిగా ప్రపంచంలో కవల పిల్లలను ఇచ్చింది ఎవరికంటే రిబ్కా తల్లి గారికి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ప్రణాళిక చాలా గొప్పదండి. కొన్ని విషయాలు మనం బైబిల్ చదువుతుంటే ఆశ్చర్యంగా ఉంటుంది, బైబిల్ చదువుతుంటే అద్భుతంగా ఉంటుంది. ఇస్సాకు జీవితంలో దేవుడు చేసినటువంటి అద్భుతం ఆశ్చర్యం ఏంటో తెలుసండి. గర్భమ్మని వారికి పిల్లలు పుట్టినప్పుడు బాధపడుతూ ప్రార్థన చేస్తున్నప్పుడు ఇస్సాకు గర్భాన్ని ఇచ్చాడు. ఇష్టం కూడా కాదు, ఏమిచ్చాడు ఏంటండి? కవల పిల్లలను దేవుడు రిబ్కా గారు కడుపులో పెట్టాడంట. కడుపులో పెడితే చూడండి, వీరు పుట్టక ముందే కడుపులో ఏం చేస్తున్నారంటే అండి, ఈ కవల పిల్లలిద్దరూ పెనుగులాడుతున్నారంట. పెనుగులాడుతుంటే కొట్టుకుంటున్నారంట. ఎలాగండి? పిల్లలు చిన్నప్పుడు కొట్టుకుంటారు కదా, బయట కొట్టుకున్నట్టుగా కడుపులోని గర్భంలోని ఇంకా బయటికి రాకుండానే లోపల వారు కొట్టుకుంటున్నారంట. ఒకసారి దావీదు అన్న మాటను చూసి చాలా మంది ఆలోచన చేశారు. నేను పిండమ్మనై ఉండగానే దేవుని కన్నులు నన్ను చూశాను అని చెప్పినటువంటి మాటను చాలా మంది వక్రీకరించారు. పిండముగా ఉండగానే దేవుడు ఎలా చూస్తాడండి? పిండముగా ఉండగా వాళ్ళకి ఏమైనా ఆలోచనలు వస్తాయా? వాళ్ళకి ఏమైనా తెలివి ఉంటుందా అని అనేవారు. ప్రీతిని బిడ్డారా, పుట్టిన తర్వాతే కదా వీళ్ళకి తెలివి వచ్చేది, పుట్టిన తర్వాతే కదా వీళ్ళకి ఊహ వచ్చేది. లేదండి, దేవుడు కడుపులో ఉండగానే వారు పుట్టక ముందే కొంత జ్ఞానాన్ని వారికి దేవుడు ఇస్తాడు. గర్భములో ఉండగా పిల్లలు ఏం చేస్తూ ఉంటారంటే తిరుగుతూ ఉంటారు. తిరుగుతారా తిరగరమ్మా? అమ్మా, పిల్లలు పుట్టేటప్పుడు గర్భంలో ఉన్న పిల్లలు ఏం చేస్తారు? తిరుగుతారు. అటు ఇటును ఎలా తిరుగుతారు? తల కిందగా తిరుగుతూ ఉంటారు, కిందకి పైకి, కాళ్ళు కిందకి, తలకాయ పైకి, అటు ఇటు తిరుగుతూ ఉంటారు. గర్భంలో ఉన్నటువంటి స్త్రీలకు, పిల్లలకి అనేటువంటి స్త్రీలకు బాగా అర్థమవుతుంది పిల్లల లోపల తిరుగుతున్నారు అని. ఒకసారి ఈ పక్కకు వస్తుంది తలకాయ, ఒకసారి ఈ పక్కకు వస్తూ ఉంటది, ఒకసారి పైకి వస్తూ ఉంటది, తలతో పొడుతూ ఉంటారు, కాళ్ళతో తన్నుతూ ఉంటారు. వారికి జ్ఞానం ఉంటుంది. దేవుడిచ్చిన జ్ఞానము పసిపిల్లలుగా ఉండగానే వారిలో దేవుడు వారికి కలిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే రిబ్కా గారి కడుపులో ఉన్నట్టు పిల్లలు కవల పిల్లలై ఉండి, కవల పిల్లలుగా ఉంటూ ఇద్దరున్నారు. అందులో ఇద్దరు కూడా మగపిల్లలే. ఇద్దరు కూడా లోపల ఏం చేస్తున్నారంటే వారు లోపలే తన్నుకుంటున్నారంట, లోపలే కొట్టుకుంటున్నారంటే, లోపలే గొడవ పడుతున్నట్టుగా మనము పరిశుద్ధ గ్రంథములో చూడగలుగుతాం. గర్భము ఆమె గర్భంలో శిశువులు ఒకరితోనొకడు పెనుగులాడుచు
పెనుగులాడిరు గనుక ఎలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకుని ఈ విషయమే యెహోవాను అడుగా వెళ్ళెను. బాధ వచ్చేస్తుంది, వీళ్ళిద్దరు లోపల కొట్టుకుంటుంటే తల్లికి బాధ కలుగుతుంది. బాధ కలిగి పిల్లల్ని ఇమ్మన్నాను కానీ ప్రభువా మరి బాధని ఇమ్మనలేదు కదా నేను, ఏంటి బాధ ఏంటి గొడవ ఏంటని తమ భర్తతో చెప్పుండొచ్చు, ఇస్సాకుతో చెప్పుండొచ్చు. రెబ్కా గారు చెప్పినప్పుడు ఇస్సాకు ఏమంటారు తెలుసా, నన్ను అడుగుతావేంటే, వెళ్ళి దేవుణ్ణి అడుగు, దేవుడే చెప్తాడు ఈ విషయం అన్నప్పుడు ప్రియమైన బిడ్డలారా రెబ్కామ్ గారు మర్యాదకి వెళ్ళి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తుంది. ప్రభువా ఏంటి ప్రభువా, నాకు పిల్లలు కావాలన్నాను కానీ బాధ కావాలని లేదు, వీళ్ళ కడుపులో ఏంటి వీళ్ళు కొట్టుకుంటున్నారు, నాకు బాధ వేస్తుంది, నేను ఇలాగైతే చనిపోతాను ప్రభువా, నాకు అవసరం లేదు ఈ పిల్లలు అన్నట్టుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే ఆమెకు జవాబిచ్చినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. యెహోవాను అడుగు వెళ్ళినప్పుడు యెహోవా ఆమెతో ఇట్లే, నేను ఇస్సాకుతో మాట్లాడిన దేవుడు, అబ్రాహాముతో మాట్లాడిన దేవుడు. ప్రియమైన బిడ్డలారా రెబ్కా గారితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. కారణం ఏమిటి? ఇస్సాకు అంటే అబ్రాహాము కుమారుడు కనుక అబ్రాహాము యొక్క ఆశీర్వాదాలు ఇస్సాకు మీదకి వచ్చినాయి కనుక ఇస్సాకుతో దేవుడు మాట్లాడాడు. మరి రెబ్కామ్మ గారితో మాట్లాడిన కారణం ఏంటి? ఇస్సాకు భార్య గనుక. రెబ్కా కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి నమ్మిక వచ్చినటువంటి వ్యక్తే గనుక ఆమె ప్రార్థన ఆమె మాటలు కూడా దేవుడు విని ఆమెకు సమాధానము ఇస్తున్నట్టుగా మనం చూస్తాం. నిజమే ప్రియమైన బిడ్డ, మీరు జ్ఞాపకం చేసుకోవాలి, మనము దేవుణ్ణి అడిగితే దేవుడు మనకు సమాధానాన్ని ఇస్తాడు. దేవుణ్ణి అడిగితే దేవుడు మనకు ఏ విషయంలో అయినా కానీ ఆయన మనకు మార్గము చూపిస్తాడు. నువ్వు నిజముగా ప్రార్థన చేస్తే, నిజముగా దేవుణ్ణి అడిగితే ప్రియమైన బిడ్డలారా దేవుడు నీకు జవాబు ఇచ్చేవాడుగా ఉన్నాడు. సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సమయం అంతా మనము గుర్తించుకోవాల్సిన విషయం ఏంటి తెలుసండి, మనకు అనేకమైన సమస్యలు, అనేకమైన అవసరతలు ఉంటాయి. ఆ అవసరతలు, సమస్యలు మనకు తీరాలంటే దేవుని సన్నిధానమే మనకు ప్రాముఖ్యమైనటువంటి స్థలం అనే సత్యాన్ని మీరు మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకోవాలి. రెబ్కా తల్లి గారు ఎక్కడికి వెళ్ళిందండి? దేవుని సన్నిధానానికి వెళ్ళి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమెకు జవాబిస్తున్నాడు. 23వ వచనం ఏం జవాబిస్తున్నాడు? అమ్మా 2 జనములు నీ గర్భములో కలవు. జాగ్రత్తగా విన్నమ్మా, ఎందుకు లోపల బాధ కలుగుతుంది, ఎందుకు లోపల వారు తన్నుకుంటున్నారో నీకు చెప్తున్నా. ఏమిటంటే 2 జనములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. దేవుడిచ్చేటటువంటి ఆశీస్సులు, ఆశీర్వాదాలు దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాము గారికి దేవుడు ఏదైతే చెప్పాడు, అబ్రహామా నీ సంతానాన్ని నేను దీవిస్తాను, ఇసుక రేణువుల కంటే గొప్పదైన సంతానం ఇస్తాను, ఆకాశ నక్షత్రముల కంటే గొప్పదైనటువంటి సంతానానికి ఇస్తానని దేవుడు చెప్పాడు కదా, మీ మామగారితో చెప్పాడు కదా దేవుడు. మరి ఆ విషయం నెరవేర్చబడాలి కదా. అందుకు దేవుడు ఏం చేశాడు? 2 జనపదాలని, 2 జనాంగాల్ని నీ కడుపులో నుండి వస్తారు. ఎందుకంటే అది నా ఆశీస్సులు, ఆశీర్వాదాలు. 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకింపబడి వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును. దేవుడు ఇక్కడ వారి యొక్క జీవితాన్ని తెలియజేస్తున్నాడు. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ప్రవచనాన్ని దేవుడు ఎక్కడ తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే పుట్టినప్పుడే మన భవిష్యత్తును దేవుడు రాస్తాడండి. అందుకే కొంతమంది పెద్దలు అంటారు, ఒరే నీ నుదుటి రాత బాగోలేదురా, బాగా కష్టాలు పడేవాళ్ళని, బాగా ఇబ్బందులు పడేవాళ్ళని, బాగా తాగేసి తినేసి తిరిగేసే వాళ్ళని, వాళ్ళ నుదుటి మీద రాత అంటా బాగోలేదని కొంతమంది పెద్దలు చెప్తూ ఉంటారు. వాడు ఎంత సంపాదించినా గానీ, అప్పులు కట్టుకోవడానికి ఎంత సంపాదించినా గానీ సిల్లు సంచులో వేసినట్టుగా పోవడానికి గల కారణం ఏంటంటే నీ నుదుటి రాత బాగోలేదు అంటారు. అంటే మన నుదుటి రాతను బాగు చేసేవలసింది ఎవరు? మనుషులు కాదు. ఎవరు బాగు చేయాలి? దేవుడే. ప్రభువా నా పరిస్థితిని చక్కబెట్టు, నా నుదుటి రాతను రాయగలిగిన వాడు నీవే, నా జీవితాన్ని బాగు చేయగలిగిన వాడు నీవే, నా పరిస్థితులంటే కూడా చక్కదిద్దవలసిన వాడు కూడా నీవే అని దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తే ప్రియమైన బిడ్డలారా మీ సమస్యలు తీరుతాయి, మీకున్నటువంటి అవసరాలతో తీరుతాయి, మీకున్న బాధలు కష్టాలు తొలగిపోయి దేవుని ఆశీర్వాదాలు మీ మీదకు వస్తున్న సత్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఇక్కడ ప్రవచనం చెప్తున్నాడు. వారి జీవితం యొక్క పరిస్థితిని దేవుడు మరి రెబ్కా తల్లి గారికి చెప్పేస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? అమ్మా పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతాడు.
పెద్దవాడుగా పుడతాడు వాడు, కానీ ఆ పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతాడు అని ఇక్కడ చెప్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతాడు. ఇద్దరు కూడా రెండు జనపదములు, రెండు జనాంగాలు. పెద్దవాడు ఒక జనాంగం అవుతాడు, చిన్నవాడు ఒక జనాంగం అవుతాడని దేవుడు అక్కడ వారికి వారి జీవిత సత్యాలను రెబ్కా తల్లి గారికి చెప్పినప్పుడు అప్పుడు ఆమె స్థిమితపడింది. వచ్చి దేవుని సన్నిధానం నుంచి దేవుని స్తుతించి గడిపి వచ్చింది. ఆమె ప్రసూతి కాలం నిండిన తర్వాత వారి పిల్లలు కనడం మొదలుపెట్టి 24వ వచనం చూడండి ఒకసారి. 24వ వచనం, ఆమె ప్రసూతి కాలము దినములు నిండినప్పుడు ఆమె గర్భవందు కవలలు ఉండిరి. ఇందాక చెప్పుకున్నాం కదా, కవల పిల్లలు ఉండిరి. మొదటి వాడు ఎర్రని వాడుగా బయటికి వచ్చెను. అతని ఒళ్ళంతయు రోమ వస్త్రముల వలె నుండెను గనుక అతనికి ఏసావు అని పేరు పెట్టబడెను. ఏసావు అనగా రోమములు కలిగిన వాడు లేక ఎర్రని వాడు అని అర్థం వచ్చేటట్టుగా అతనికి పేరు పెట్టారు. తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏసావు మడిమను పట్టుకుని ఉండెను గనుక అతనికి యాకోబు అను పేరు పెట్టబడెను. యాకోబు అనే దగ్గర 1వ అంకేసి కింద రాయబడిన మాట ఏంటో చూడండి. మడిమను పట్టుకుని వాడు లేక మోసగాడు అని బైబిల్ రాయబడి ఉంది. యాకోబు మోసగాడు అంటే చాలా మందికి ఇష్టం ఉండదు. బైబిల్ ఏమైనా తప్పు చెప్తుంది ఏంటి? బైబిల్లో ఉన్న విషయాలే సేవకులైనా కానీ ఎవరైనా కానీ చెప్పవలసింది. మోసగాడంటే చాలా మందికి ఇష్టం ఉండదు. ఎందుకు మోసగాడు అయ్యాడు అంటారు. బైబిల్ ప్రకారం యాకోబు అంటే మోసగాడు. దేవుడు పెట్టిన పేరేంటో తెలుసండి. దేవుడు ఆశీర్వదించిన తర్వాత యాకోబుకు మరొక పేరు ఉంది, ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు దేవుడు. ఇశ్రాయేలు అంటే దేవుడు ఆశీర్వదింపబడిన వాడు అని, దేవుని జనాంగం అని దేవుడు పేరు పెట్టాడు. దేవుడు పేరు పెట్టినట్టు పేర్లను బట్టి మనం ఒక్కరిగా తీసుకోవాల్సిన పని ఏముంది? యాకోబు అంటే మోసగాడే. ఇక్కడ మరి చూసినట్లయితే ఏసావు అంటే ఏమని రాయబడింది అక్కడ? ఎర్రని వాడు లేకపోతే రోమములు కలిగిన వాడు. పేరు అది. పూర్వకాలంలో పేర్లు ఎలాగబెట్టేవారంటే వారి జీవితాలను బట్టి, వారి గమ్యాన్ని బట్టి పెట్టినటువంటి పేరు వారికి సార్థకంగా అయ్యి ఆ పేరుని బట్టి వారు వెతికి పెద్దవారు అవుతున్నట్టు సత్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. వారికి పేర్లు కూడా పెట్టారు. ఏసావు, యాకోబు అని పేరు పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు ఎన్ని సంవత్సరాలు అంటే ఇస్సాకుకు 60 సంవత్సరాల వయసు ఇస్సాకుకు వచ్చినట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే వారికి పిల్లల బుట్టి పెరిగి వారు పెద్ద పని కనేసరికి 60 సంవత్సరాల వయసు ఇస్సాకు వచ్చినట్టు చూద్దాం. 27వ వచనం చూడండి. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు, జాగ్రత్తగా వినాలి, ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏసావు వేటాడు యందు నేర్పరి అయి అరణ్యవాసిగా నుండెను. యాకోబు సాధువై గుడారములో నివసించుచుండెను. వారి పనులు మొదలు పెట్టారు. దాదాపు వారికి 17 ఏళ్ల వయసు వచ్చినప్పుడు ఆ 17 ఏళ్ల వయసులో వారు పనిచేయడం మొదలు పెట్టారు. పెద్ద కుమారునటువంటి ఏసావు వేటాడడంలో నేర్పరి, పొలాలకు వెళ్ళేవాడు, పొలం పని చేసుకుంటూ వేటాడి మాంసం తీసుకొచ్చి తండ్రిని సంతోష పెట్టేవాడు. అయితే చిన్నవాడు ఉన్నాడు కదా యాకోబు. యాకోబు ఏం చేస్తున్నాడో తెలిసింది? సాధువై గుడారములో నివసించేవాడు. సాధువై అంటే నెమ్మదస్తుడు. సాధువైన వాడు ఏం చేసేవాడండి? తల్లి దగ్గర ఉండి తల్లికి సహాయం చేసేవాడు. తల్లి వంటకాలు చేస్తుంటే తల్లి దగ్గరుండి వంటలు నేర్చుకునేవాడు యాకోబు. ఏసావేమో పొలం పని చేసేవాడు, మొరటోడుగా జీవించాడు ఏసావు. యాకోబు అయితే సాధువై తల్లి దగ్గర వంటలు నేర్చుకునేవాడు. చదవండి 28వ వచనంలో, ఇస్సాకు ఏసావు తెచ్చిన మాంసమును తినిచుండెను గనుక ఇస్సాకు ఏసావును ప్రేమించెను, రెబ్కా యాకోబును ప్రేమించెను. చూడండి, తల్లిదండ్రుల ప్రేమలో కూడా తారతమ్య భేదాలు ఉంటాయి. దేవుడికి ఏమి ఉండదు. తల్లిదండ్రులు ఏం చేస్తారంటే తండ్రి పెద్దవాడిని ప్రేమిస్తే తల్లి చిన్నవాడిని ప్రేమిస్తుందంట. అయితే ప్రియమైన గమనించినట్లయితే ఇక్కడ ఏసావు వేటాడి మాంసం తెస్తున్నాడు కనుక ఆ మాంసంను తింటూ తండ్రి ఇస్సాకు ఏసావును ప్రేమించాడు, తల్లి యాకోబును ప్రేమించింది. యాకోబు ఏం చేస్తున్నాడు? సాధువై గుడారాల్లో నివసిస్తున్నా అంటే అర్థం ఏంటి? తల్లి దగ్గర ఉండి తల్లి చేస్తున్న పనులన్నీ తల్లికి
సహాయం చేస్తున్నాడు కనుక యాకోబుని రెబ్కా ప్రేమించినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇదంతా బాగుందండి. ఇంతవరకు దేవుడి యొక్క ప్రణాళిక చాలా బాగుంది. కానీ మరి దేవుడు చెప్పిన మాట నెరవేరాలి కదా. దేవుడు ఏం చెప్పాడు? అమ్మా, నీ కడుపులో 2 జనాంగాలు ఉన్నాయి, 2 జనపదములు నీ కడుపులో నుంచి బయటకు వస్తాయి. వచ్చినప్పుడు దేవుడు ఏం ప్రవచనం ఇచ్చాడు? పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడు అని చెప్పాడు. వినండి అమ్మా, వినండి. అయ్యన్ని చూస్తారంటే వాళ్ళతో మీకు పని ఏంటి? వీళ్ళు కూర్చోరు, అటు ఇటు తిరుగుతూ ఉంటారు. దేవా కనుక మీరు వినాలి. వింటే ఏమైనా అర్థం అవుతుంది, వినకపోతే ఏమో అర్థం తర్వాత మీకు వచ్చేది ఏముంటది? కనుక దేవుని యొక్క ప్రవచనం నెరవేరాలి. ఇప్పుడు దేవుని ప్రవచనం నెరవేరాలంటే ఏం జరగాలి? ఇక్కడ ఈ ప్రణాళిక నడుచుకుంటూ వెళ్ళాలి. వారి జీవితంలో ఈ ప్రవచనం నెరవేరేలాగలా దేవుడు కృప చూపించాలి. అందుకే దేవుడు ప్రణాళిక స్టార్ట్ అయిందనమాట. పుట్టక ముందే దేవుడు చెప్పాడు, పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడు అని. మరి అది నెరవేరాలంటే ఇక్కడ ఏదొక గొప్ప సంఘటన జరగాలి, గొప్ప ఆశ్చర్యం జరగాలి, అద్భుతం జరిగితేనే గాని పెద్దవాడు చిన్నవానికి దాసుడాగుడు. కనుక దేవుడు ప్రణాళిక ఎంత గొప్పగా ఉంటుందో ఇక్కడ చూడండి. 29వ వచనం చూడండి ఒకసారి. ఒకనాడు యాకోబు ఏ వంటకం వండుతున్నాడండి? కలగూర వంటకము వండుచుండగా ఏసావు పొలములోకి వెళ్ళి అలసిన వాడై పొలములో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగానున్న దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టమని అడిగెను. యాకోబు ఏం చేస్తున్నాడో తెలిసింది? అక్కడ ఇంటిలో కూర్చుని తల్లి ఏ వంటకాలు అయితే చేస్తుందో ఆ వంటకాలు ప్రిపేర్ చేస్తున్నాడు. ఒక రోజున ఏసావు పొలంలోకి వెళ్ళాడు పని చేయడానికి. పొలంలోకి వెళ్ళాడు, వేటకి వెళ్ళాడు. వేట ఏమి దొరకలేదు. తిరిగాడు. మధ్యాహ్నం అయిపోతుంది, భోజనాల సమయం అయిపోతుంది. ఇక ఆకలి అవుతుండగా ఆ పొలంలో నుంచి ఇంటికి ఏసావు కాళ్ళు ఈడ్చుకుంటూ వచ్చేసాడు. కొంతమంది బయటకు పనులకు వెళ్తారండి, పొలం పనులకు వెళ్తారు, లేదా ఆదాయం ఉంటుందని, పని ఉంటుందని ఇల్లు వెళ్తారు. దొరకకపోతే ఇంటికి ఎలాగొస్తారు? వాళ్ళు సంతోషంతో ఉరుక్కుంటూ వస్తారా? నీరసంగా బాధతో ఇంటికి వస్తారు. నీరసంగా బాధతో ఇంటికి వచ్చిన తర్వాత వారికి కావాల్సింది ఏంటో తెలిసింది? ఆహారం కావాలి, ఎవరన్నా పెట్టేవారు కావాలి. ఏసావు వేటాడడంలో నేర్పరైనా గాని ఆ రోజున ఏసావుకి ఏ వేట కూడా దొరకలేదు, ఏ జంతువు దొరకలేదు, ఏ మాంసం కూడా దొరకలేదు. కారణం ఏంటి? దేవుని ప్రణాళిక నెరవేరాలి కనుక. దేవుని ప్రణాళిక ఏంటి? పెద్దవాడు చిన్నవానికి దాసుడగాలి. ఏనమ్మా, పెద్దవాడు చిన్నవానికి దాసుడవ్వాలంటే దేవుని ప్రణాళిక నెరవేరాలి కదా. ఎలా నెరవేరుతుంది? అందుకోసం ఏసావు వేటాడడానికి వెళ్ళినప్పుడు ఏ వేట దొరకకుండా దేవుడు అక్కడ ప్రణాళిక ఏర్పాటు చేశాడు. ఇంటికి వచ్చేసరికి యాకోబు ఏం చేస్తున్నాడంటే అండి, ఎర్రగా అంటే మంచి కారం వేసి, మంచి ఉప్పు వేసి, మసాలాలు వేసి చుక్కుడుగాయల కూర యాకోబు గారు వండుతున్నాడంట. ఏసావు గుమ్మలాకు వచ్చేసరికి ఈ వంటకం ఎలాగుందంటే అండి, మంచి గుమ్మలాడిపోతూ మంచి సువాసన ముక్కు దగ్గరికి వచ్చేసరికి ఏసావుకి ఆశ పుట్టింది. చూడండి, భర్త బయటికి వెళ్ళాడు ఏదో పని చేయడానికి, ఇంటిలోకి వచ్చేసరికి భార్య మంచి చికెన్ కానీ మటన్ కానీ మసాలా వేసి దట్టించి వండుతుంది అనుకోండి. గుమ్మలోకి వచ్చేసరికి వాసన వస్తూ ఉంటది. ఏమనిపిస్తుంది? అబ్బా, గమ్ముని తినేస్తే బాగుండు అనిపిస్తుందా మీకు? అనిపిస్తుందా? ఏమ్మా తెచ్చి బాగాలేదు వాసన అంటారా? మసాలా వేసి చికెన్ వండుతుంటే, మటన్ వండుతుంటే మీకు తినాలనిపిస్తుందా? తినాలనిపిస్తుంది కదా. ఆ వాసన చూసి మీకు మంచి వెంటనే కోరిక కలుగుతుంది తినేయాలని. యాకోబు అదే చేస్తున్నాడు. చుక్కుడుగాయల కూర వండుతున్నాడు. ఎర్రగా ఉన్నటువంటి కారం వేసి ఎర్రగా ఉన్నటువంటి కూర వండుతున్నాడు. వండుతూ కూడా గుమ్మలాడిపోతుంటే తల్లి దగ్గర నేర్చుకున్నాడు, రెబ్కా గారి దగ్గర నేర్చుకున్నాడు, తల్లి దగ్గర నేర్చుకుని ఆ వంటకం చేస్తుంటే ఏసేవేమో ఆకలితో గుమ్మం దగ్గరకు వచ్చేసరికి ఈ చుక్కుడుగాయల కూర వాసన ఆ ముక్కుకి తాకిందేమో తమ్ముడు దగ్గరకు వచ్చి అంటున్నాడు. ఏమని చెప్తున్నాడు? తమ్ముడు దగ్గరకు వచ్చి, అలసిన వాడే పొలం నుండి వచ్చి 30వ వచనం చూడండి. నేను అలసిపోయి ఉన్నాను రా, ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెం నాకు దయచేసి నాకు పెట్టరా అని తమ్ముడిని అడిగినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన ఎవరో అన్నగారు తమ్ముడిని అడిగాడు, ఒరే ఆకలేసేస్తుందిరా, ఆ ఎర్రగా చుక్కుడుగాయల కూర నాకు కొద్దిగా పెట్టరా అని అడిగాడు.
అప్పుడు యాకోబుకు అర్థమైపోయింది. అర్థమైపోయి యాకోబు ఒక ప్రణాళిక ఇక్కడ ఏర్పాటు చేసి ఒక మాట అంటున్నాడు చూడండి. అప్పుడు పెట్టమని అడిగినందుకు అందుచేత అతని పేరు ఏదోము అనబడు. అందుకు యాకోబు 31వ వచనం జాగ్రత్తగా మీరు అండర్లైన్ చేసుకోండి. యాకోబు నీ జ్యేష్ఠత్వమును నేడు నాకు ఇమ్మని అడుగగా ఏసావు నేను సావబోతున్నాను కదా, జ్యేష్ఠత్వపు హక్కు నాకెందుకు అనెను. ఎంత దేవుని ప్రణాళిక చూసారు, ఎంత ఆశ్చర్యం జరుగుతుందో. యాకోబు ఆకలితో వచ్చాడు, ఏసావుని చిక్కుడుకాయల కూర పెట్టమని అడిగాడు. యాకోబు ఏమన్నాడు, పెడతాను కానరా అన్నయ్య, నువ్వు ముందు పుట్టావు కదా, నీకంటే ముందు పుట్టవలసిన నేనే, నీ కాలి మడుమును పట్టుకుని నేను వద్దామనుకున్న లోపల నువ్వు వచ్చేసావు కాబట్టి నీ కాలి మడుమును పట్టుకుని బయటకు వచ్చాను. అయినా కానీ నీ జ్యేష్ఠత్వపు హక్కు నాకు కావాలి. అడిగితే నువ్వు ఇవ్వగా, నీకు ఆకలిగా ఉంది, ఓ పని చేద్దాం, నీ జ్యేష్ఠత్వపు హక్కు నాకు ఇచ్చేస్తే ఈ ఎర్రగా వండినటువంటి చిక్కుడుకాయల కూరని ఆహారాన్ని నేను నీకు ఇస్తాను, నువ్వు తిందు గాని అన్నప్పుడు ఏసావు ఏమనాలి, తెచ్చా నాకు ఈ ఆకలి కోసం ఆహారం కోసం ఈ జ్యేష్ఠత్వ హక్కు నేను అమ్ముకొనిరా అని అనాలి కదా. అలాగ అనలేదు. ఒక విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనం చూడండి ఒకసారి. యాకోబు అడిగినటువంటి ప్రశ్నకు ఏం చేయాలి, ఏసావు అనవలసిన మాట ఏంటో ఇక్కడ రాయబడం చూడండి. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం చూడండి ఒకసారి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 16వ వచనం. ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి అని అక్కడ వాక్యం రాయబడింది. అంటే ఏసావుని గురించి ప్రత్యేకించి హెబ్రీ పత్రికలో ఈ మాట రాయబడి ఉన్నది. ఏసావు ఏమన్నాడు, నేను ఆకలితో చచ్చిపోతున్నాను రా, ఈ ఎర్రగా ఉన్నటువంటి కూరలో కొంచెం నాకు పెట్టు, నేను తిని బ్రతుకుతాను అన్నాడు ఏసావు. యాకోబు ఏమన్నాడు, అలా కుదరదు కానీ ఒక పని చేయి, నువ్వు ఆ జ్యేష్ఠత్వం నాకు ఇచ్చేస్తే నేను ఈ ఎర్రగా ఉన్నటువంటి కూరలో ఉంటున్న ఆహారాన్ని నేను నీకు ఇస్తాను అని చెప్పాడు. అప్పుడు ఇక్కడ చూడండి, పెట్టుదమని అడిగినప్పుడు అందుచేత అతని పేరు ఏదో మనబడి. అందుకు యాకోబు నీ జ్యేష్ఠత్వం నేను నాకెమ్మని అడుగుగా ఏసావు నేను సాబోచున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకు అని. 33వ వచనం చూడండి. యాకోబు నేడు నాతో ప్రమాణం చేయి అన్నప్పుడు అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతడు జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుగాయల కూర వంటకమును ఏసావుకి ఇచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏసావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. దేవుడు జ్యేష్ఠుడిగా ఎందుకు పుట్టిస్తాడో తెలుసా? నీకొక గౌరవాన్ని, నీకొక అధికారాన్ని ఇవ్వడానికి దేవుడు నిన్ను జ్యేష్ఠుడిగా పుట్టిస్తాడు. ఈ రోజున ప్రపంచమంతట్లో కూడా ఎవరైతే దేవుడిని నమ్మి విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచుతారో వారందరూ కూడా దేవునికి ఎటువంటి వారంటే అండి, జ్యేష్ఠ పుత్రులు అని బైబిల్ గ్రంథం రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనమందరం కూడా జ్యేష్ఠ పుత్రులు దేవునికి. అంటే జ్యేష్ఠ పుత్రునికి వచ్చేటటువంటి బహుమానం ఏంటి? ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట చదవండి. ద్వితీయోపదేశ కాండం 21వ అధ్యాయము 15 నుంచి 17వ వచనం వరకు చూడండి. అసలు జ్యేష్ఠ పుత్రునికి ఉన్నటువంటి ఆశీర్వాదము, ఆ ఇంట్లో ఉన్నటువంటి వారసత్వము, ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆస్తికి వారసుడికి ఎలాగుంటాడో ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తాం. 21వ అధ్యాయము 15, 16, 17 వచనం చదవండి ఒకసారి. ఇద్దరు భార్యలు ఒక పురుషునికి ఉన్నట్లయితే ప్రేమింపబడినటువంటి స్త్రీని, ద్వేషింపబడినటువంటి స్త్రీని వారి వలన అతడు బిడ్డలకని జ్యేష్ఠ కుమారుడు ద్వేషింపబడిన దాని కుమారుడైతే తండ్రి తనకు కలిగిన దానిని తన కుమారులకు స్వాచ్ఛముగా తన ఆస్తిని పంచిపెట్టినాడు. ద్వేషింపబడిన దాని కుమారుడైన
జ్యేష్ఠునికి మారుగా ప్రేమింపబడిన దాని కుమారుడైనటువంటి జ్యేష్ఠునిగా చేయకూడదు అని బైబిల్ రాయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసండి. ఒక అతనికి 2 భార్యలు ఉన్నారు. అందులో ఒక భార్య ద్వేషింపబడిన భార్య, ఒక భార్య ప్రేమింపబడినటువంటి భార్య. చూడండి, ద్వేషింపబడిన భార్యకు మొట్టమొదటిగా పుత్రుడు కలిగాడు, మొదటి సంతానం. ప్రేమించిన ఆవిడికి తర్వాత సంతానం కలిగాడు. చూడండి, ద్వేషించబడిన వాడికి మొదటి సంతానం కుమారుడు కలిగినప్పుడు, ద్వేషింపబడిన దానికి మొదటగా కుమారుడు కలిగినప్పుడు, ప్రేమించిన దానికి తర్వాత కుమారుడు కలిగినప్పుడు, ద్వేషింపబడినటువంటి కుమారునికి ఇటు తమ్ముడు అవుతాడు. కనుక జ్యేష్ఠ కుమారుడు ఎవరు? ద్వేషింపబడిన భార్య యొక్క కుమారుడే జ్యేష్ఠ కుమారుడు. ప్రేమించిన దాని వలన పుట్టినటువంటి వాడు పెద్ద కుమారుడు కాడు, జ్యేష్ఠ కుమారుడు కాడు. అదే బైబిల్ చెప్తుంది. కనుక నువ్వు జ్యేష్ఠ కుమారుడికే నీ ఇంటిలో వాటా మొట్టమొదటిగా ఇవ్వాలి. ఇంకొక మాట ఏంటో తెలుసండి, ఈ జ్యేష్ఠత్వం పొందిన వారికి 2 ఆశీర్వాదము, 2 సంపదనివ్వాలని బైబిల్ గ్రంథం నొక్కి వక్కానిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. జ్యేష్ఠ కుమారుడుకున్నటువంటి అర్హత ఏంటో తెలుసండి, తండ్రి ఆస్తిలో 2 భాగాలు. తండ్రికి కొంత ఆస్తి ఉంది అనుకోండి, తండ్రి ఏం చేస్తాడంటే 3 భాగాలు వేస్తాడు. 3 భాగాలు వేసి ఆ 3 భాగాల్లో తండ్రికి ఒక భాగం, 2 కుమారులు ఉంటే 2 కుమారులకి చెరుకో భాగం అని వేస్తాడు. వేసిన తర్వాత చిన్న కుమారుడికి చిన్న ఒక భాగం ఇచ్చేసి పెద్ద కుమారుడికి తండ్రి ఆస్తిని, పెద్ద కుమారుడికి రావాల్సిన ఆస్తిని 2 భాగాలు కూడా పెద్ద కుమారుడు జ్యేష్ఠ కుమారుడికి అందించబడుతుంది. జ్యేష్ఠ కుమారుడికి ఉన్నటువంటి భాగం తెలిస్తే అన్నిటిలో 2 భాగాలు ఇవ్వాలి. ఆస్తులో కానీ, సంపదలో కానీ, డబ్బులో కానీ, తనకున్నటువంటి ఇల్లులో కానీ, వాకల్లో కానీ, మొత్తం అంతా కూడా 2 భాగాలు. అందుకే జ్యేష్ఠ కుమారుడు అయ్యేటువంటి అధికారం కోసం వారు ఎదురు చూస్తూ ఉంటారు. ప్రియమైన బిడ్డలారా, ఏసావు ఆ జ్యేష్ఠత్వం గురించి తెలియక, దేవుడు నన్ను మొట్టమొదటికి ఎందుకు పుట్టించాడో తెలియక, జ్యేష్ఠ కుమారుడుకు ఉన్నటువంటి ఆశీర్వాదాలు ఏంటో తెలుసుకోక, ఏసావు తన జ్యేష్ఠత్వాన్ని తనకు తాను ఏం చేశాడో తెలుసండి, ఒక్క పూట కూటి కోసం ఏసావు తన జ్యేష్ఠత్వమును అమ్మి వేసుకున్నాడు. ఎవరికి? తమ్ముడైనటువంటి యాకోబుకు అమ్మి వేసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇది దేవుని ప్రణాళికాబద్ధంగా జరిగినటువంటి చర్యయే కానీ యాకోబు మోసం చేత దాన్ని సంపాదించుకున్నట్టు మనం అనుకోకూడదు. ఎందుకంటే దేవుడు ప్రణాళికని ఏర్పాటు చేశాడు కదా. పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతాడని పుట్టక ముందే వారి భవిష్యత్తును, వారి రాతను, వారి జీవితాల్ని దేవుడు వ్రాస్తాడు. కనుక మరి పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవ్వాలంటే ఏం చేయాలి? తన జ్యేష్ఠత్వాన్ని తమ్ముడికి అమ్మి వేయాలంటే ఎలాగా? ఆడ ఆకలితో వచ్చాడు, ఎర్రని చిక్కుడుకాయల కూర చూశాడు, నాకు పెట్టరా తమ్ముడు అని యాకోబుని అడిగాడు. యాకోబు అంటే ఇదే అవకాశం, మరి అవకాశం రాదు, మన్నగారు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మితేనే గాని నేను జ్యేష్ఠుని అవును అనుకుని వెంటనే యాకోబు ప్రణాళికను మొదలు పెట్టేశాడు. నీ జ్యేష్ఠత్వం నాకు అమ్మితే నేను ఈ కూరని ఇస్తాను, ఆహారం ఇస్తాను, తిందుగాని అన్నప్పుడు ఏసావు తన జ్యేష్ఠత్వాన్ని ఎలా తృణీకరించాడంటే, నేను చచ్చిపోబోతున్నాను కదా, నేను ఒక్క పూట భోజనం చేయకపోతే చచ్చిపోతాడు. ఏమండి, మనం కూడా ఒక్క పూట భోజనం చేయకపోతే చచ్చిపోతాం? మనం చనిపోము. కానీ ఏసావు ఏమన్నాడు తెలుసా? నేను చనిపోబోతున్నాను కదా. చక్కని మాట అంటది. ఏసావు వలసలు కూడా పొలం నుంచి వచ్చాడు, నాకు పెట్టుబడి అడిగినందుకు ఏదో మనబడినందుకు నీ జ్యేష్ఠుడు నాకు నేడు అమ్మవేయమని నాకెమ్మని అడుగుగా 32వ వచనంలో నేను సావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకు అన్నాడు. నేను సావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకు ఎందుకు అన్నాడు. దానిని బైబిల్ ఏమంటుందంటే జ్యేష్ఠత్వపు హక్కును తృణీకరించాడు అన్నాడు. ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. వాడికి బైబిల్ పెట్టిన పేరు ఏంటంటే భ్రష్టుడు. 2వ మాట కూడా ఉంది, వ్యభిచారి అన్నాడు. దేవుడిచ్చిన జ్యేష్ఠత్వాన్ని తృణీకరించకూడదు. ఏ జ్యేష్ఠత్వము? దేవుడు తన శిలువ రక్తం చేత నిన్ను కడిగి పవిత్రపరిచి నిన్ను పరిశుద్ధపరిచి ఆయన సంఘంలో సంఘబిడ్డగా సొత్తైన ప్రజలుగా జ్యేష్ఠ కుమారుడుగా దేవుడు నిన్ను నిలబెట్టినప్పుడు, ప్రభువా నాకు ఈ పరిశుద్ధత వద్దు, నాకు నీ పరలోక రాజ్యం నాకు వద్దు,
నీ సన్నిధానంలో నేను ఉండలేను, నేను లోకంలోనే బ్రతుకుతాను, నేను లోకంలోనే తిరుగుతానని ఒకవేళ లోకంలోకి నువ్వు వెళ్ళిపోతే ఆ జ్యేష్ఠత్వాన్ని నువ్వు ఏసావులాగా తృణీకరించినట్లే. నువ్వు రక్షణ పొందకపోతే పర్లేదండి, నువ్వు రక్షింపబడకపోతే పర్లేదు, నువ్వు బాప్తిసం తీసుకోకపోతే పర్లే, నువ్వు లోకంలో తిరుగుతావో తాగుతావో తందనాలాడతావో ఏదైనా చెయ్యి, కానీ మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని రక్షింపబడిన తర్వాత యేసుక్రీస్తు రక్తం చేత నువ్వు కడగబడిన తర్వాత జ్యేష్ఠుడిగా దేవుడు నిన్ను ఏర్పాటు చేయబడిన తర్వాత ఏసావులాగా నువ్వు తిరిగి వెళ్ళిపోతే దానికి అంత భ్రష్టత్వం ఇంకోటి ఉండదు అని బైబిల్ తెలియజేయబడుతుంది. దానికి మరొక పేరు కూడా పెట్టాడు దేవుడు, ఏంటోదంటే వ్యభిచారి అవుతావని దేవుడు చెప్తున్నాడు. కనుక దేవుడు ఇచ్చిన జ్యేష్ఠత్వపు జీవితాన్ని, ఈ జ్యేష్ఠత్వ హక్కుని మందిరంలోనే ఉండాలి, దేవునితోనే ఉండాలి, సంఘంలోనే ఉండాలి. లోకంలో తిరగడానికని తిరగడానికని తందనాడడానికి కుదరదని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు పాఠంగా చెప్తుంది. ప్రియమైన బిడ్డలారా, ఏసావులాగా మనం భ్రష్టులు అవ్వకూడదని దేవుడు మనకి ఈ పాఠాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక చూడండి, నాతో ప్రమాణం చేయమని యాకోబు అన్న వెంటనే అదేంట్రా తమ్ముడు, నేను అన్నాను కదా ఆహారం పెట్టడానికి ప్రమాణం ఏంట్రా, నా జ్యేష్ఠత్వ హక్కు ఏంట్రా, పెడితే పెట్టు లేకపోతే లేదో వెళ్ళిపోవచ్చుగా, ఏసావు వెళ్ళిపోవచ్చు, చచ్చిపోడుగా. కానీ దేవుని ప్రణాళిక అక్కడ నెరవేరాలి. దేవుని ప్రణాళిక నెరవేరాలంటే ఏసావు తృణీకరించాలి, యాకోబు దానిని సంపాదించుకోవాలి. కనుక యాకోబు సంపాదించుకున్నాడు, ఏసావు తృణీకరించాడు. ఈ రోజున యాకోబులో నుంచే మరి దేశాన్ని పరిపాలించేటువంటి, దేవుని జనాంగాన్ని పరిపాలించేటువంటి 12 గోత్రకర్తలు యాకోబు కుటుంబంలో నుంచే బయటకు వచ్చారు. కారణం, దేవుడు యాకోబును జ్యేష్ఠుడిగా అంగీకరించి ఏర్పాటు చేసుకున్నాడు. కనుక యాకోబుల నుంచి 12 గోత్రాలు భూమి మీదకి వచ్చినాయి. 12 గోత్రాలను దేవుడు దీవించి ఆశీర్వదించి ప్రపంచం మొత్తం కూడా ఆ గోత్రాల ద్వారా పిల్లలు పెరిగి పెద్దవారే దేవుని సంతానం అవునట్లుగా దేవుడు తన కృపను చూపించినట్లుగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూడగలం. కనుక ప్రియమైన బిడ్డలారా, ఇది కూడా మనకు ఒక పాఠం, ఇదొక మనకు గుణపాఠం. దేవుడు ప్రతి అధ్యాయంలోనే మనకు ఒక పాఠం ఇస్తున్నాడు. ఒక పూటి కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్మి వేసుకున్న ఏసావు అంటే భ్రష్టుడే, నేను వ్యభిచారి అయినను మీలో ఉన్నారేమో చూసుకోండి అని బైబిల్ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. అటువంటి రీతిగా మనం దేవుడు తృణీకరించేవాడుగా ఉండకుండా మన జీవితాలను పరిశుద్ధ మార్గంలో, పవిత్ర మార్గంలో, పరలోక రాజ్యానికి వెళ్ళే మార్గంలో మనం నడిపించుకుంటూ మనము ముందుకు సాగుతూ దేవునికి ఆశీస్సులు పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించును గాక. తల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమల తండ్రి, కృపల దేవందరమైన ఈ 25వ అధ్యాయంలో ప్రభా మా కొరకు మీరు ఇచ్చినటువంటి గొప్ప పాఠం తండ్రి, నేను మేము నేర్చుకోదగ్గటువంటి పాఠం ప్రభునైనా. ఇదిగో నేను ప్రభా రేపుగా మీరు ఇచ్చినటువంటి కుమారుల కవల పిల్లల్ని ఇచ్చావు తండ్రి, నీ ప్రణాళిక అది. అలాగే నేను కడుపులో వారు పెరుగులాడుతుండగా నువ్వు ప్రవచనం దయచేసావు తండ్రి. నైనా వారి జీవితాలు, వారి బ్రతుకులను ప్రభునైనా వారి రాతలు మీరే కడుపులో ఉండగానే రాసేశారు తండ్రి. ఇదిగో ప్రభు వారి కవలలుగా భూమి మీదకి వచ్చినట్టు మొట్టమొదటి జంట ఏసావు యాకోబు ప్రభువా. ఈ రోజున కవల పిల్లలు పుట్టేవాళ్ళు మరి జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే ప్రభు అప్పుడే రెప్కా గర్భంలో కవలను దేవుడు దయచేశాడు. పుత్రులైన సంతానమైన యెహోవా ఇచ్చు బహుమానమని పరిశుద్ధ గ్రంథం తెలియజేయబడుతుంది. అయినా పిల్లలు కలగాలంటే నీ కృప, నీ అనుగ్రహం కావాలి తండ్రి. అటు రీతిగానే రెప్కా ప్రార్థించినప్పుడు, మరి నిన్న ప్రభు ఇస్సాకు ప్రార్థించినప్పుడు రెప్కాకు గర్భం ధరించడానికి కృపనిచ్చావు తండ్రి. ఆ గర్భంలో నేను ప్రభా ఆ పిల్లలు నిన్న ప్రభా గర్భంలో పిండములనైనా నేను ప్రభా పెరుగులాడుతుండగా నిన్ను అడిగినప్పుడు చెప్పావు, నీ గర్భంలో 2 జనపదాలు వస్తున్నాయి, 2 జనాంగాలు వస్తున్నాయి అమ్మా అని మీరు ప్రవచనం ఇచ్చారు. పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతాడు, మీరే ప్రవచనం ఇచ్చారు. అంటే పెద్దవాడు నేను ప్రభు ఏసావు, చిన్నవాడు యాకోబు. పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అంటే ఏసావు యాకోబుకి దాసుడు అవుతాడని నైనా పుట్టక ముందే, నైనా పుట్టి పెరిగి పెద్దవాడు మంచి చెడ్డలు తెలియక ముందే పెద్దవాడు చిన్నవాడు పిన్నవాడికి దాసుడు అవుతాడని మీరు ప్రవచించారు. ప్రవచన ప్రకారం వారిని నడిపించారు తండ్రి. ఈ రోజున కూడా మేము కూడా ప్రభువా నేను నీకు జ్యేష్ఠ కుమారులమే, జ్యేష్ఠ పుత్రులమే ప్రభువా. ఎవరైతే ఈ లోకంలో రక్షింపబడి ఉన్నారో వారి జ్యేష్ఠ కుమారులు, జ్యేష్ఠ కుమార్తెలని మీరే తెలియజేశారు. కనుక తండ్రి అటు జ్యేష్ఠత్వ హక్కును మాకు కూడా ఇచ్చారు. ఏసావు అయితే అమ్మేసుకున్నాడు, భ్రష్టుడైపోయాడు. నాయన ప్రభువా ఆ జ్యేష్ఠత్వ హక్కును మేము అమ్మి వేసుకోకుండా ఈ లోకంలో ఒక కూటు కోసం కానీ, డబ్బు కోసం కానీ, ఆస్తుపాస్తుల కోసం కానీ, ఇక నాయన ప్రభువా త్రాగడానికి కానీ, అబద్ధాలు ఆడడానికి కానీ ఈ జ్యేష్ఠత్వ హక్కును అమ్మి వేసుకోకుండా ప్రభువా
నువ్వు వచ్చే రాకడ పర్యంతము, మేము పరలోక రాజ్యంలో చేరేంత పర్యంతము ప్రభా ఈ జ్యేష్ఠత్వ హక్కును మేము కాపాడుకుంటూనైనా ఎవరికి అమ్మివేయకుండా, ఎవరికి దాసోహం చేయకుండా, ఎవరికి తాకట్టు పెట్టకుండా ప్రభా ఈ జ్యేష్ఠత్వ హక్కును ప్రభు మేము కాపాడుకుంటూ ముందుకు వెళితే నువ్వు ఆశీర్వదిస్తావు తండ్రి. నేను ప్రభు ఆశీస్సులు ఆశీర్వాదం పొందుకునే రీతిలో మేము ముందుకు సాగడానికినైనా నీ కృప మాకు చూపించమని ప్రార్థన చేస్తున్నాం. కూడి వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలు జ్ఞాపకం చేసుకొని తండ్రి, నేను అబ్రహామును పిలిచారు, అబ్రహామును దీవించారు. ఇస్సాకును కూడా పిలుచుకున్నారు, ఇస్సాకును కూడా మీరు దీవించారు. ఇస్సాకును బట్టి యాకోబును మీరు దీవించారు. అందుకే ప్రభువా మీరు ప్రతి చోట ఇశ్రాయేలు జనాంగానికి కనబడ్డప్పుడు మీరు చెప్పిన మాట, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, మీకు కూడా దేవుడిగా ఉంటానని చెప్పారు. అంటే అబ్రహాము దేవుడే ఉన్నావు, ఇస్సాకు దేవుడై ఉన్నావు, యాకోబు కూడా దేవుడై ఉన్నావు, మాకు కూడా దేవుడు ఉంటానని చెప్పావు. అందుకే ఆ సంతానాన్ని మీరు దీవించి ఆశీర్వదించి ఈ రోజున ప్రభువా మరి యాకోబులాగా మేము కూడా జీవించడానికి, నీతో పాటు మేము జీవించడానికి, నీ ప్రణాళికను ప్రభు నెరవేర్చే వారుగా మేము కూడా ఉండడానికి, నీ చిత్తానికి లోబడి జీవించడానికి నీ కృప చూపించమని ఇప్పుడు వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకొని దీవించమని చేసిన ప్రార్థన పాదసాన్ని చేర్చుకొని మా ముందున్న కార్యక్రమాన్ని కూడా ప్రభా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మీరే నేను ప్రభా నడిపించమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.